బులెటిన్లో డీటెయిల్ చూస్తే చంద్రబాబు నాయుడు ఎప్పుడు సీఎం అయినా ప్రైవేట్ అంటారని వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ విమర్శించారు. ఆయనకు ఆలోచన రావటమే ఈ రాష్ట్రానికి దురదృష్టకరమని మండిపడ్డారు. ₹2కే కిలో బియ్యం ఇచ్చారని ఎన్టీఆర్ మహానుభావుడని అనుకుంటున్నామన్నారు. ఆరోగ్యశ్రీ ఫీజు రీఎంబర్స్మెంట్ చేశారని వైఎస్ఆర్ను మహానాయకుడని అనుకుంటున్నామన్నారు. పీపీవీపీ విధానం తీసుకొస్తే చంద్రబాబు చరిత్రహీనుడిగా నిలిచిపోతారని బొత్స ధ్వజమెత్తారు. ఎప్పుడు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినా ముందు ప్రైవేట్ దాంతో మొదలు పెడతారు అధ్యక్ష. ప్రైవేట్ ఎప్పుడు ఆయన మొదట ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి ఈ క్షణం వరకు కూడా ఎందుకో మరి ప్రభుత్వం తాలూకు సంస్థలు అంటే ఆయనకి ఎందుకో ఇది కొంచెం ప్రభుత్వం వస్తుంటే పోతుంటాయి, మనుషులు వస్తుంటారు, మనుషులు వెళ్తుంటారు. ఎందుకు మహానుభావుడైన మరి ఎన్టీ రామారావు పేరు ఎన్నిసార్లు చెప్పుకుంటున్నాం? ఎందుకు ఆయన పెట్టిన ₹2 కిలో బియ్యం గురించి ఎందుకు చెప్పుకుంటున్నాం? ఎందుకు మహానుభావుడైన రాజశేఖర గురించి ఎందుకు చెప్పుకుంటున్నాం? వారు పెట్టిన ఆరోగ్య గురించి ఎందుకు చెప్పుకుంటున్నాం? ఫీజు రింబర్స్మెంట్ ఎందుకు చెప్పుకుంటున్నాం? అందుకు ఏదైనా ఒక సంస్థ పెడితే మేము చెప్తున్నాం అధ్యక్ష, మీరు ఇచ్చిన ఈ సమయాన్ని పురస్కరించుకొని చంద్రబాబు నాయుడు గారు కానీ పిపి పెడితే చరిత్రహీనులుగా ఈ రాష్ట్రంలో మిగిలిపోతారు అధ్యక్ష. ఈ చరిత్ర ఉన్నంతకాలం, ఈ భూ ప్రపంచం ఉన్నంతకాలం చంద్రబాబు నాయుడు